దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పలు సంస్థలతో లోకేష్ వరుసగా భేటీ అవుతున్నారు. సౌత్ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైస్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూవాల్స్ కంపెనీతో చైర్మన్ అండ్ సీఈఓ లీ చియాంగ్యన్తో సమావేశమయ్యారు. షూవాల్స్ సంస్థ ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ మేరకు ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతంగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. 300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. ఏపీలో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీని రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని విన్నవించారు. షూవాల్స్ సంస్థ చైర్మన్ లీ చియాంగ్యన్ ఆంధ్రప్రదేశ్లో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఏపీని రీటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని కోరారు. మ్యాగ్నెటిక్ థెరపీ, కూలింగ్ సోల్స్, యాంటీబ్యాక్టీరియల్ మెటీరియల్స్ ఏకీకరణతో MFDA సర్టిఫైడ్ మెడికల్ ఫుట్వేర్ తయారీలో తమ సంస్థ ప్రత్యేకత కలిగి ఉందని చెప్పారు. షూవాల్స్ సంస్థ చైర్మన్ లీ చియాంగ్యన్ సియోల్ నేషనల్ యూనివర్సిటీ, ఈవా ఉమెన్స్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్తో కలిసి AI స్మార్ట్ మెడికల్ ఫుట్వేర్ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా పరిశీలిస్తామని లీ చియాంగ్యన్ అన్నారు. దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎలక్ట్రానిక్ షెల్స్ లేబుల్స్, IoT అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీకాప్తోనూ లోకేష్ సమావేశమయ్యారు.